బిగ్ బాస్‌కి సంబంధించి ఈరోజు లైవ్‌లో తనుజ, కళ్యాణ్‌ది క్యూట్‌ది ఒకటైతే ఉందనమాట. సో, వీళ్ళిద్దరికి అభిమానులంటూ ఎవరు ఉండరు. వీళ్ళిద్దరూ కలిసి చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళ జోడీ అయితే. అయితే తను ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంటే కళ్యాణ్ మాత్రం, "నీ పక్కన బెడ్‌లో ఉన్నాయి కదా! డ్రెసెస్ అవి వేసుకో" అంటే అవి హాఫ్ సారీస్. శారీస్ కానీ, హాఫ్ శారీస్ కానీ వేసుకుంటే సంజనతో గొడవ అవుతుంది. శారీస్ కాదు హాఫ్ శారీస్ వేసుకుంటే అంటూ అయితే కళ్యాణ్‌తో చెప్పడం జరుగుతుంది. ఏమైతుంది వేసుకో బావుంటది కదా! అని కళ్యాణ్ అంటుంటే, లేదు తనతో నేను హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడల్లా గొడవ అవుతూనే ఉంటుంది. నామినేషన్స్‌లో అంటూ అయితే తనుజ చెప్తూ ఉంటుంది అనమాట. సో, ఇదే విషయం సంజన కూడా అంటూ ఉంటుంది. ఏంటి ఈరోజు హాఫ్ శారీయా? శారీ వేసుకుంటావా? ఏదైనా వేసుకో నామినేషన్స్‌లో కదా బావుంటది అంటూ సంజన అయితే అంటదనమాట. సో, వద్దు నీతోటి అదే గొడవ అవుతుంది అని ఇప్పటిదాకా కళ్యాణ్‌తో అదే చెప్తున్నాను అంటూ సంజన అంటదనమాట. హాఫ్ సారీ కట్టుకుంటే నాకు కొంచెం దూరంగా ఉండు, డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. అసలే మనకు పడదు గదా! అన్నట్టుగా సంజన కూడా అలా అంటుంది అనమాట. అలాగే డీమాన్ రీతుల పేరు కూడా చాలా బావుంటుంది గదా! మార్నింగ్ లేవగానే రెడ్ కలర్ సోఫాలో రీతు కూర్చుంటే వాష్‌రూమ్‌కి వెళ్ళి వస్తున్న డీమాన్ ఒక్కసారిగా ఇలా బెదిరిస్తాడనమాట. సో, ఇమ్ము అంటాడు కదా! మీ ఇద్దరిది భలే ఉంటాయిరా ఇలాంటివి. ఇట్లా రాము చేస్తాడు తర్వాత మీరే అంటూ అంటాడు. కాసేపటికి రియేషన్ వస్తదనమాట. సో, రీతు మెల్లగా అయితే ఒక ఆపిల్ తీసుకొని వెనకాల పెట్టుకుంటది. సో, నిఖిల్ చూసి ఏం దాచేసావు చూపెట్టు ఏంటి ఏంటి అని నిఖిల్ అంటూ ఉంటాడనమాట. ఏం లేదు నీ మనసు నా దగ్గర ఉంది అంటూ అయితే రీతు ఫన్నీగా చెప్తదనమాట. దానికి సంజన డీమాన్‌ని పిలిచి డీమాన్ నిఖిల్ మనసు దోచిందంట రీతు అని అంటూ ఫన్‌గా చెప్పడం జరుగుతుంది. సో, రీతు అంటుంది మళ్ళీ తీసి యాపిల్ అక్కడ పెడతదనమాట. నేనెప్పుడైనా దొంగతనం చేశానా అబ్బా! జస్ట్ ఫర్ ఫన్ అంటూ అయితే యాపిల్ అక్కడ పెట్టేస్తుంది. నిఖిల్‌ని కొట్టి ఫన్నీగా వెళ్ళిపోతుంది.